brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అమరావతి పునఃప్రారంభ సభ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే సభ అన్నారు మంత్రి సత్యకుమార్. అమరావతికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. ప్రపంచ స్థాయి రాజధాని ఏపీలో నిర్మాణం కాబోతుందన్నారు. అభివృద్ధిని కోరుకునే వాళ్లు సభకు వస్తారన్నారు మంత్రి సత్యకుమార్. రాజధానికి చట్టబద్ధత విషయంపై ఆలోచన చేస్తామంటున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ద్వారా తెలుసుకుందాం. మరికొద్ది నిమిషాల్లో మోడీ అమరావతికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్, పెద్ద ఆకాంక్షలు, పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల ఆశలకి కళల రూపాన్ని ఈరోజు ప్రతిబింబించే విధంగా జరుగుతున్న కార్యక్రమంలో మోడీ రాబోతున్నారు. అంటే చట్టబద్ధత కల్పించాలి రాజధానికి, ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అన్న ఒక రిక్వెస్ట్ వాళ్ళ నుంచి వస్తుంది. దాన్ని ఎలా చూస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో జరిగిన విధ్వంసం మనం చూసాం. ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంటే దాన్ని కాలదాన్ని ఒక శ్మశానం చేయాలని ప్రయత్నం చేశారు. అది వారి విజ్ఞానికి వదిలేసిన ప్రజలు దానికి తగిన విధంగా గుణపాఠం కూడా చెప్పారు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు రాకుండా రెండోసారి మన ప్రధానమంత్రి గారు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికి రెండోసారి వచ్చేనాటికి చాలా వరకు రాజధాని నిర్మాణమై ఉంటుంది. ఆపడం ఎవరి వల్ల కాదు, మళ్ళీ వాళ్ళు వస్తారనే ఆలోచన కూడా సుదూరంగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా చట్టభద్రత అంటే వాళ్ళ భూములకు కానీ లేదా వాళ్ళు చేసిన త్యాగాలకు కానీ గుర్తించాలా, చట్టభద్రత కల్పించాల్సిన విషయంలో మేము కూడా ఏకీభవిస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం, తద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాం. సో భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన అంశం మీద ఈరోజు సమావేశం జరుగుతుంది అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే సమావేశంగా దీన్ని భావించవచ్చా అట్లాంటి కార్యక్రమంగా? ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే ప్రధాన కార్యక్రమాలు వేరు, ఈరోజు ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి వస్తున్న కార్యక్రమం వేరు. ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే ఈ ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడి నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒక అద్భుతమైన రాజధాని మీద ఇన్ని వేల కోట్ల లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతూనే అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు విశాఖపట్నం నుంచి ఇటుపక్క హిందూపురం దాకా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని వికేంద్రీకరణ చేస్తున్నారు. తద్వారా అన్ని ప్రాంతాలు సమాభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రగతిలో దేశంలోనే ముందు స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం విపక్షాలకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్టుంది, జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్విటేషన్ ఇచ్చింది. అంటే ఏం చెప్తారు వాళ్ళకి సంబంధించి? ఇది ప్రభుత్వ కార్యక్రమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం. 5,30,00,000 ప్రజల ఆకాంక్షలకు ఆశలకు ప్రతిబింబించే విధంగా చేస్తున్న కార్యక్రమం. దేశ ప్రధానమంత్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీని కార్యక్రమం మనది అని భావించాలా. దాంట్లో భాగంగానే ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గౌరవం వారికి కూడా కల్పించడం జరిగింది. అయితే అభివృద్ధిని కోరుకునే వాళ్ళు అయితే కార్యక్రమానికి వస్తారు, అభివృద్ధి నిరోధకులు అయితే ఈ కార్యక్రమానికి రాకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇది గత కార్యక్రమాలకి ప్రధాని ఈసారి వచ్చే కార్యక్రమానికి కొంత తేడా ఉంటుంది. ఇది రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశం. అదే సమయంలో భవిష్యత్తు పైన అనేక ఆశలతో వస్తున్న ప్రజలకి సమాధానంగా ఈ సభ ఉండబోతోంది. ఏదైతే ఇన్విటేషన్ అందరికీ పంపించాం, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు భాగస్వాములు అవుతారు, అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్ళైతే మాత్రం ఈ సభలో పాల్గొనరు అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అశోక్ ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.